రామాయణ అయోధ్యకాండ 114 సర్గ. ఇక్కడ భరతుడు అయోధ్య నగరంలో ప్రవేశించి దాని దుస్థితిని చూస్తూ కన్నీరు కారుస్తున్నాడు. దాని గురించి ఇక్కడ వర్ణించారు. స్నిగ్ధ గంభీర ఘోషేణ సందనేనోపయాన్ ప్రభు అయోధ్యాం భరతః క్షిప్రం ప్రవివేశ మహాయసాః. చక్కని సామర్థ్యం గల మహాయశస్వి అయిన భరతుడు మృదువైన గంభీరమైన ధ్వనిగల ఆ రథంతో ఆ అయోధ్య నగరానికి సమీపించి అందులో ప్రవేశించాడు. అంటే రథం కదులుతుందంటేనే శబ్దం చాలా దూరం వస్తుంది. ఎలా అయితే మనకి గుర్రాలు ఏనుగులు ఇవన్నీ వస్తున్నాయంటే వాటి శబ్దాలు ఎలా తెలుస్తూ ఉంటాయి. అలాగే రథం కదులుతుంది అంటే పైగా రథానికి ఒక శబ్దం ఉంటుంది. దాన్ని చక్కగా అలంకరిస్తారు, మువ్వలు ఉంటాయి, గంటలు ఉంటాయి. అందుకని అది వినసొంపుగా, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ శబ్దం వినసొంపుగా ఉండదు, భయంకరంగానే ఉంటుంది. చాలా వేగంగా వెళుతూ ఉంటారు. పైగా ఇక్కడి నుంచి వెళ్ళాలి అక్కడి నుంచి వెళ్ళాలన్నట్టుగా ముందు ఒకళ్ళు ఉన్నారు చూసుకుని వెళదాం ఆగి వెళదాం ఉండదు. ఆ యుద్ధం చేసేటప్పుడు ఎలా అయితే ఎటు దారుందో చూసుకోవాలి, అన్నీ తప్పించుకుంటూ అట్లా వెళుతూ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఇంకా అంత ఆవేశం లేదు, ఎందుకంటే నగరానికి వచ్చేసారు. చాలా నిదానంగా వెళుతుంది. అందుకని అక్కడ ధ్వని కూడా అలానే ఉన్నది, మృదువైనది అని చెప్పారు. మృదువుగా ఉంది, గంభీరంగా కూడా ఉంది. వీఢాలోలుక చరితాం ఆలీన నరవారణం తిమిరాభ్యాహతాం కాళీం అపకాసం నిశామివ. అక్కడ ఆ సమయంలో పిల్లలు అంటే ఇక్కడ జంతువులు, ఎందుకంటే అందరూ అక్కడ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాముడి కోసం రాముడిని తీసుకొద్దామని రాముడిని దర్శించుకుందాం అనుకుని అందరూ వెళ్ళిపోయారు. అంతమంది మళ్ళీ తిరిగి వస్తున్నారు. అప్పటిదాకా ఇక్కడ ఏమున్నాయి, పిల్లులు గుడ్ల గూపలు సంచరిస్తూ ఉన్నాయి. మానవులు ఏనుగులొక్క కదలికలు ఆగిపోయాయి. చిమ్మ చీకట్లు అలుముకొని ఉండటం అక్కడ కృష్ణపక్షంలాగా రాత్రి సమయంలాగా అయోధ్య శోభాహీనంగా ఉన్నది. రాముడు వెళ్ళిపోయి నుంచి నిత్య కృత్యాలు కూడా అందరూ మానేశారు. ఎక్కడ ఏ సంతోషం అన్నది లేదు, ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. అలాంటిది ఈ చెట్లు వాడిపోయినాయి, పువ్వులు పూయట్లేదు, ఇంకెక్కడ గాలి కూడా వీచట్లేదు అన్నట్టుగా అయిపోయి అందరు ఏడుపులోనే ఉన్నారు. అందుకని కళన్నది లేదు. రాహుశత్రోహ ప్రియాం పత్నీం శ్రియా ప్రజ్వలిత ప్రభాం గ్రహీణ అభ్యుత్థితేనైకాం రోహిణీమివ పీడితాం. సహజంగా స్వీయ శోభ ఎలా అయితే సూర్యుడిలోంచి కాంతి వస్తుంది, దాని కారణంగానే చంద్రుడికి కాంతి లభిస్తుంది. ఇక్కడ స్వయం ప్రకాశుడు అన్నదాన్ని మనం పరమాత్మకి ఆమోదిస్తూ ఉంటాం. అన్నిటికీ మూలమైన వాడు, తనకి ఏది ఆధారం కానట్టుగా అన్నిటికీ తానే ఆధారం. ఇక్కడ ఎంతో శోభాయమానంగా వెలుగులతో ఉండేది. సహజంగా ఎలా అయితే రోహిణి తన ప్రియమైన భర్త చంద్రుణ్ణి రాహు కబళిస్తే ఎలా అయితే నిస్పృహకి బాధకి లోనై కాంతి తగ్గిపోతూ ఉంటుందో, ఇలా దివ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఎప్పుడూ కళకళలాడిపోతూ ఉండే అయోధ్య నగరం ఇప్పుడు తన ప్రభు అయిన దశరథ మహారాజు వెళ్ళిపోయాడు. దాని కారణంగా కళ తప్పిపోయింది. అంటే అంత చక్కగా అన్నీ చూసుకునేవాడు, ఇప్పుడు చూసుకునేవాడు ఎవరు లేరు, అందరూ బాధలోనే ఉన్నారు. అందుకని అక్కడ కళా విహీనంగా ఉన్నది. అల్పోక్షుబ్ధ స్థలీలం గోర్మత్తాప్త విహంగమాం లీనమీనాజుషగ్రాహాం కృషాం గిరినదీమివ. గ్రీష్మ ఋతువు ఎలా అయితే ఎండాకాలానికి వేడి ప్రభావంతో పర్వతాల నుంచి ప్రవహించేటి నీరు కూడా తగ్గిపోతుంది, ఆవిరైపోతూ ఉంటాయి ఆ వేడి కారణంగా. ఆ వేడి ప్రభావంతో తట్టుకోలేక ఆ తీర జలాల్ని ఆశ్రయించే పక్షులన్నీ కూడా విలువిల్లాడిపోతూ ఉంటాయి. తిరిగి మళ్ళీ ఆ విలువిల్లాడిపోవటమే కాకుండా తరిగిపోయిన ఆ నీటి కారణంగా చిన్న పెద్ద చేపలు కానీ అక్కడ నీటిని ఆధారం చేసుకుని బ్రతికే జీవులన్నీ కూడా ఆ వేడికి తట్టుకోలేక అందులోనూ ఉండలేక, ఇప్పుడు ముసలి అంటే బయటకు వచ్చానే ఉంటుంది, చేప ఎక్కడ ఉంటుంది, అందులోనే ఉండాలి. అది భరించలేక నీళ్ళల్లో అడుగు భాగానికి చేరుకుంటాయి. అట్లానే కృషించేడి నదిలాగా ఈ అయోధ్య కూడా శోభాహీనంగా అయిపోయింది. విధూమామివ హేమాభాం అధ్వరాగ్నేహ సముత్థితాం హవిర్భుక్షితాం పశ్చాత్సికాం విప్రలయాం గతాం. పొగలు లేకుండా పైకి ఎలా అయితే ఎగుస్తున్న జ్వాలలాగా బంగారు కాంతులతో వెదులుతున్న అగ్ని శిఖలాగా
అయోధ్య ఇంతకుముందు చక్కగా ఎలా అయితే ఉండేదో ఇప్పుడు దానికి చాలా వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉంది. కళ లేదు, ఏమీ లేదు. ఎక్కడ పడితే అక్కడ చెత్తన్నట్టుగా ఉంది. అందుకే ఎలా అయితే పెరుగు, పాలు మొదలైన ద్రవ్యాలు హోమం చేయటానికి, మంటలకి, అగ్నికి మనం ఆహుతుల్లాగా ఇస్తూ ఉంటామో, అది పొగలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నిస్తేజమైపోయింది. అగ్నిజ్వాలల్లో అంత శక్తే లేదు. శ్రీరాముడు అడవుల పాలవటంతో దుఃఖంలో ఉన్న వాళ్ళు అయోధ్యలో ఇప్పుడు వెలవెలబోతున్నారు. ఎందుకు? యజ్ఞాలు, యాగాలు, ప్రవచనాలు ఏవీ లేవక్కడ. హరికథల దగ్గర నుంచి ఇంక ఏమీ జరగట్లేదక్కడ. క్రతువులన్నీ ఆగిపోయాయి. విధ్వస్తకవచాం రుక్మాగణజాం వాజీరధ్వజాం హతప్రవీరామాపన్నాం చమూమివ మహాహవే. మహాసంగ్రామంలో కవచములు ఎలా అయితే పెద్దగా భారీగా యుద్ధం జరిగేటప్పుడు ఆయుధాలు శరీరం అక్కడ ఖండించివే ఉంటాయి. వీళ్ళ ఆయుధాలు కూడా ముక్కలు ముక్కలు అయిపోతాయి, కవచాలు విరిగిపోయి పడిపోయి ఉంటాయి. అలాగా గుర్రాలు, రథాలు అన్నీ కూడా దెబ్బతిని ఉంటాయి. రథాలు చిన్న భిన్నమైపోతాయి, చక్రాలు అటు ఇటు అయిపోతాయి. ఏనుగులు ఇవి కూడా పాపం మరణిస్తూ ఉంటాయి. ఇక్కడ అన్నీ నేలపాలైపోయిన యుద్ధరంగంలో ఎలా ఉంటుందో ఆపద సమయంలో, మహాయుద్ధంలో, ఇక్కడ కూడా ప్రభువుని కోల్పోయిన అయోధ్య కూడా చిక్కులు పాలైనట్టుగా, అంత చింతలో ఉన్నట్టుగా ఉన్నది. సఫీనాం సస్వనాం భూత్వా సాగరస్య సముత్థితాం ప్రశాంతమారుతోద్ధూతాం జలోర్మిమివ నిస్వనాం. ప్రబలమైన వాయువు అంటే గాలి బాగా గట్టిగా వీస్తూ ఉన్నప్పుడు, అది ఉవ్వెత్తుగా ఉన్నప్పుడు దుమ్ము గిమ్ము అన్నీ ఇంక ఎలా అయితే పెద్ద పెద్ద మహావృక్షాలే పడిపోతూ ఉంటాయి. ఆ అలలు ఎక్కువైపోతూ ఉంటాయి, ఘోష ఎక్కువైపోతూ ఉంటాయి, ఆ తరంగాలు అన్నవి సముద్రంలో కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. అలాగా ఇంతవరకు అయోధ్య జనులు కోలాహలంతో కలకల్లాడిపోతూ ఉండేది. బయట దేశాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చేవాళ్ళు, అంగళ్ళు వేసుకునేవాళ్ళు, ఇవన్నీ ఉండేవి. కళకళలాడుతుండేది. ఎప్పుడు జనం సంచరిస్తూనే ఉండేవారు. దొంగల భయం లేదు, ఎవరికి ఏ భయం ఉండేది కదా, తలుపులు బారుగా తెరుచుకుని ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు గాలులే ఆగిపోయి నిశ్శబ్దంగా ఉన్నది. అందుకని శోభాయమానంగా ఉండాల్సిన ప్రదేశం ఇప్పుడు శోభ లేకుండా అయిపోయింది. త్యక్తాం యజ్ఞయాద్వీర్ సర్వేహ అభిరూపేశ్చ యాజక్యేహ సుత్యకాలే వినిర్వృత్తే వేదిం గతరవమివ. యజ్ఞాలు ఆగిపోయాయి. యజ్ఞానికి సంబంధించిన సృక్కు, ఇట్లాంటివన్నీ ఉపకరణాలు ఏవైతే అన్నీ వినియోగించి యజ్ఞాలు చేస్తారో అవన్నీ ఆగిపోయినాయి. సమర్థులైన ఋత్విజులు ఉన్నారు, కాకపోతే మంత్రోచ్చరణ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ అటువంటి ధ్వనులు కానీ ఎక్కడ ఏమీ వినపడకుండా ఎప్పుడు, ఎందుకంటే అందరూ ధర్మపరంగానే ఉన్నాడు. దానాలు తీసుకునేవాడు కూడా ఇవి మూళ్ళి అటువంటి వాటికే వినియోగిస్తూ వాళ్ళు కూడా వచ్చిన దాంట్లో మళ్ళీ దానం చేస్తూ ఇంత ధర్మపరంగా ఉండే అయోధ్యలో ఇప్పుడు ఇటువంటి క్రతువులన్నీ ఆగిపోయాయి. అందుకు మంత్ర ఉచ్చారణ ధ్వనులు ఆగిపోయాయి. నిశ్శబ్దంగా ఉంది. యజ్ఞవేదికలు ఖాళీగా ఉన్నాయి. అయోధ్య మూగబోయినట్టుగా ఉన్నది. గోష్ఠమధ్యే స్థితామార్తాం ఆచరంతిం తృణం నవం గోవృషేణ పరిత్యక్త్వాం గవాం పత్నీమివోత్సుకాం. అక్కడ ఉన్న జీవరాశులు కూడా వృషభములు ఇవన్నీ కూడా తహతహలాడుతున్నాయి. ఒక ఆవు ఆ స్థితిలో వృషభం నుంచి వేరు చేసినట్టుగా, అంటే ఇప్పుడు మనుషులకైనా సరే ఎలా అయితే జీవులకైనా సరే సహజంగా ప్రాకృత రీత్యా ఎలా అయితే ఉంటాయో ఒకదాని మీదకి ఒక అనురాగం ఉంది. అక్కడ కలిసి ఉండాల్సిన వాటిని వేరు చేస్తే ఎలా ఉంటుందో తట్టుకోలేక ఎలా అయితే అవి బాధపడుతూ ఉంటాయో, గోశాలలో కూడా కట్టివేయిగా ఆర్తితో అవి ఏడుస్తున్నట్టుగా గడ్డిని కూడా తింటం మానేసి ఆ శ్రీరాముడి ఎడబాటుకి తట్టుకోలేక, అంటే ప్రతి జీవరాశి కూడా అంతలాగా తట్టుకోలేక దుస్సహాయంగా వేదనతో కుమిలిపోతూ ఉన్నాయి. ప్రభాకరాద్యేహ సుస్నిగ్ధేహ ప్రజ్వలద్భిరివోత్తమేహ వియుక్త మణిభిర్జాత్యేహ నవాముక్త వడీమివ. బాగా నునుపు తేరి నిగినగలాడుతున్న ఉత్తమ జాతికి చెందిన పద్మరాగాది మణులు తొలగిన కొత్త మృత్యాల హారంలాగా, అంటే ఇవన్నీ తీసుకొచ్చి ఆ మణులతో కూడుకున్న ఒక హారంలో పెడతారు. అలాంటిది అవన్నీ తీసివేసినట్టుగా శ్రీరాముడు ఒక ఎడబాటుకి, దశరథ మహారాజు ఒక శాశ్వతమైన వియోగానికి లోనైపోయి అయోధ్య శోభాహీనంగా అయ్యింది. సహసా చలితాం స్థానాత్
మహిం పుణ్యక్షయాద్గతాం సంప్లుతాద్యుతి విస్తారాం తారామివ దివశ్చ్యుతాం. పుణ్యం క్షీణించిపోగా ఆ స్థాన చలనం తక్కువైపోయింది. అంటే ఎంతోమంది ఎక్కడి నుంచో వస్తూ ఉండేవారు, ఇవన్నీ కలకల్లాడుతూ ఉండేది. ఇప్పుడు ఎవరు ఏమీ చెయ్యట్లేదు. ఆకాశం నుండి పోయి జారిపోయి తన దివ్యకాంతినే కోల్పోయిందేమో, ఆ భూమిపైన తారలు పడిపోయినట్టుగా అయోధ్యలో అసలు నిజంగా ఎక్కడ జీవం లేనట్టుగా నిస్తేజంగా ఉన్నది. పుష్పనద్దాం వసంతాంతే మద్భ్రమరానాదితాం ధృతా ధావాగ్ని విప్లుస్తాం క్లాంతాం వనలతామివ. వసంత ఋతువులో ఎలా అయితే చిగుర్లు వస్తూ ఉంటాయి, పూలు విరబూస్తూ ఉంటాయి, ఇంత చక్కగా ఉండేది, ఆహ్లాదకరంగా ఉండేది. వికసించిన పూలు గుత్తులు గుత్తుల్లా కలకల్లాడుతూ ఆ సువాసన ఒకటి, మదించిన గండు తుమ్మెదలు, పూలన్నీ బాగా వికసించుంటే ఎలా అయితే తుమ్మెదలన్నీ వచ్చి వాలుతూ ఉంటాయి, చూడటానికి బాగుండేది. అలాంటిది ఇంతవరకు అయోధ్య పుష్పవనంలో కనులు విందుగా కనిపించి వీణ వేణు మృదంగాదుల ధ్వనులతో అందరికీ ఆనందింపచేసేలాగా ఉండేది. కానీ ఇప్పుడు ఎండాకాలంలో ఎలా అయితే వేగంగా వేడి గాలి వస్తుందో దానికి అన్నీ వాడిపోయి మాడిపోయి ఉన్నట్టుగా అయోధ్య ఆ కైకేయి యొక్క దుస్వభావాల అగ్నిజ్వాలలకి వాడిపోయింది. కళ తొలగిపోయి కళా విహీనంగా ఉన్నది. సమ్మూఢ నిగమాం స్తబ్ధాం సంక్షిప్త విపన్నాపనాం ప్రచ్ఛన్నా శశి నక్షత్రాం ద్యామీవాంబుధరే వృతాం. ఇప్పుడు అయోధ్యలో ప్రజలందరూ కూడా ఒక్కళ్ళకే దుఃఖం అంటే అనుకోవచ్చు, అందరికీ అదే దుఃఖం ఉన్నది. ఆ దుఃఖం కూడా ఎలా ఉంది అంటే ఆ రాజవీధుల్లో జనాలు ఎవ్వరూ తిరగట్లేదు, బోసిపోయి ఉన్నాయి. వాళ్ళ క్రతువులు నిత్యం చేసుకోవాల్సినవి అందరూ మానేశారు. అందుకని వ్యాపారాలు అంగళ్ళు వేసే ఇవన్నీ మూసేసి ఉన్నాయి. ఆ నగరం నిశ్శబ్దంగా ఉన్నది. ఎక్కడ అసలు కొంచెం అయినా సరే ఆనంద చిహ్నం అన్నది ఎక్కడా కనిపించట్లేదు. చంద్రుణ్ణి నక్షత్రాలు కప్పివేయగా తేజస్సు ఎలా తొలగిపోతుందో, ఆకాశంలో ఎలా అయితే నక్షత్రాలు కానీ ఇటు చంద్రుడు కానీ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అయోధ్య కూడా అలా జనాలు ఎవ్వరూ సంచరించకుండా ఏమీ క్రతువులు జరగకుండా అది వెలవెలబోయింది. क्षीणपानोत्तमैर्भिन्नेह शरावैरभिसंवृतां हताशौण्डामिवाकाशे पानभूमिव संसृताम्. ఇప్పుడు అయోధ్యలో అన్నీ తొలగిపోయి పానీయశాలలు అంటే నీటి కోసం జలాశయాలని ఎప్పుడు అన్నతర్పణలని బోల్డ్ జరుగుతూ ఉండేవి. అక్కడ ఆ మధుర రసములు లేకుండా ఉన్నాయి. ముక్కలు ముక్కలుగా చెల్లా చెదరైపోయి అన్నీ పడిపోయి ఉన్నాయి. మితిమీరిన మధుపానం చేసి ఉన్నవారు బాగా తాగేసి ఉంటే వాడి ఒంటి మీద ఉన్న బట్టే తెలియదు ఎలా ఉందో అన్నది, చిందరవందరగా ఎలా ఉంటాడో అలాగా అన్నీ కూడా రోత పుట్టించేలాగా ఇంట్లో ముంగిళ్ళందు కూడా ముగ్గులు లేవు, అన్ని ఆకులు చెత్త, వీధుల్లో కూడా ఎవరు శుభ్రపరిచేవారు లేక చెత్త చెదారాలతో నిండిపోయి ఉన్నది. అంతా కూడా అసహ్యంగా కనిపిస్తున్నది. వృక్ణభూమితలాం నిమ్నాం వృక్ణపాత్రైః సమావృతాం ఉపయుక్తోదకాం భగ్నం ప్రాపాం నిపతితమివ. దెబ్బతిన్న అరుగులతో, పగిలిపోయిన పాత్రలతో, కుంగిపోయిన భూమితో, తాగటానికి నీరు అంటే నీళ్లు తాగటానికి లేదు, ఎవరు అన్నీ మర్చిపోయారు, ఆహారమే మర్చిపోయి ఉన్నారు. చిన్న లేదు పెద్ద లేదు, అందరూ ఏడుపులోనే ఉన్నారు. అక్కడ స్తంభించిపోయినట్టుగా ఉన్నది, అన్నీ శిథిలమైపోయినట్టుగా దుస్థితికి లోనే ఉంది అయోధ్య నగరము. ఇప్పుడు ఒక్కళ్ళే బాధగా ఉన్నారు, తతిమోళ్ళు బాగున్నారంటే అనుకో, ప్రతి ఒక్కళ్ళు అదే దుఃఖంలో ఉన్నారు. ఇప్పుడు విపులాం వితతాం చైవ యుక్తపాశం తరస్వినా భూమౌ బాణైర్వినిష్కృతాం పతితాం జామివాయుధాం సహసా యుద్ధశౌంఢేన హయారోహేణ వాహితాం నిహతాం ప్రతిశ్చైన్యేన బడభామివ పాతితాం. దృఢంగా ఎంతో చక్కగా వ్యాపించి బలమైన తాళ్ళు, యోధులొక్క బాణాలు వేగంగా ఉండేలాగా అక్కడ అన్నీ ఏవి ఏవి అంటే ఎప్పుడు సేన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ కైకేయి యొక్క వరప్రభావంతో అయోధ్య చిన్న భిన్నమైపోయి కనిపిస్తుంది. అంటే తప్పు ఒకడే చేస్తాడు కానీ దాని భారం చాలామంది మోయాల్సి ఉంటుంది.
తప్పు చేసిన వాడికి కూడా ఆ క్షణంలో నేనేదో చేస్తున్నా నాకే లాభం అనుకుంటాడు కానీ లాభం వీడికి ఉండదు. చుట్టుపక్కన ఉన్నోళ్ళు కూడా ఆ నష్టాన్ని భరించాల్సొస్తుంది. పైగా అది ఒక్కరోజుతో పోయేదే కదా! కొన్ని సంవత్సరాలు ఆ భారాన్ని మొయ్యాల్సి ఉంటుంది. అందుకే యుక్త, అయుక్త, చెయ్యవలసింది, చెయ్యకూడనిది విచక్షణతో ఒక్క మాటే అనుకుంటావు. ఒక్కరోజే అనుకుంటావు. ఇదే ప్రదేశం అని అనుకుంటావు కానీ దాని గాయము కొంతమంది హృదయాల్లో ఎలా ఉంటుందంటే ఆళ్ళు మరణించేదాకా కూడా అది తొలగిపోనంతలా ఉంటుంది. పైకి వ్యక్తపరచనంత మాత్రాన వాళ్ళకి బాధ లేదని కాదు. కొన్ని కొన్ని వాళ్ళకి కొన్ని సందర్భాల కారణంగా, కొన్ని సంఘటనల కారణంగా, కొన్ని బంధాల దగ్గర నుంచి ఉన్నాయన్న పేరుకుంటాయి తప్పితే అందులో బంధం లేని స్థితికి వెళ్ళిపోతారు. సారం లేని స్థితి ఏదో పైకి కనిపిస్తున్నట్టుగా తలుకులు మెలుకులతో ఉన్నట్టుగా ఉంటుంది తప్పితే కొన్ని సందర్భాల కారణంగా, కొన్ని మాటల కారణంగా, కొన్ని జరగటం కారణంగా అట్లాగా పైకి ఉన్నట్టుగా ఉంటారు కాకపోతే దానిలో ఏమీ ఉండదు. తప్పు ఒకడే చేస్తాడు. దాని పరిణామం అందరూ భరించాల్సి వస్తుంది. ఇక్కడ కైకేయి ఒక్క కారణంగా అంతమందికి ఇంత బాధ మిగిలింది. అందుకే ఇక్కడ ఎక్కడ చూసినా సరే అన్నీ చెల్లాచెదరై యుద్ధ వీరులు కూడా ఒక్క యోధుడు కూడా ఒక్క అడుగు కూడా అధిరోహింపకుండా శత్రు సైన్యానికి వేగంగా కొడితే ఎలా ఉంటుందంటే యుద్ధం చేయటానికి ఇరుపక్షాల వాళ్ళు కూడా విజయం కోసం చేస్తుంటారు. అయితే అవతల వాడు వచ్చి యుద్ధానికి వచ్చిన ఇటు పక్షంలో ఉన్నవాడు అసలు దాని దగ్గర ఉన్న ఆయుధాన్ని కానీ ఏది వినియోగించకుండా అలా చూస్తూ ఉంటే ఎలా అయితే వాళ్ళు ఇంచక్క దాడి చేస్తారో మొత్తాన్ని ధ్వంసం చేసేస్తుంటారు. అలా ఉన్నది మొత్తం ధ్వంసం అయిపోయింది. యుద్ధమేములో అందరూ ఎలా అయితే నేలకి ఒరిగిపోయినట్టుగా ఇలాంటి దురవస్థలో ఆ దుస్థితిలో ఉన్నట్టుగా అయోధ్యాన్ని చూస్తున్నాడు. ఆ చూసి ఇట్లా మాట్లాడుతున్నాడు భరతుడు. శుష్కతో యా మహామత్సేహ కూర్మేశ్చ బహుభిర్వృతాం ప్రభిన్న తట విస్తార్ణ వాపీమివ హృతోత్పలాం. ఎలా అయితే బావుల్లో నీరు ఎండిపోయినట్టుగా అయితే అందులో పెద్ద పెద్ద చేపలు తాబేళ్ళు ఉంటాయి. ఏం చేస్తాయి నీరు కూడా లేదు అవి బయటపడినట్టుగా ఇలా ఎక్కడ చూసినా సరే ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ లేకుండా అంతలాగా చిందరవందరగా ఉన్నది. అన్ని దుర్వాసనలోనే వస్తున్నాయి. ఇప్పుడు మనం ఎంత నీళ్లు ఇంట్లో బకెట్లో పోసుకున్నా సరే కొన్ని నెలల పాటు దాన్ని కదపకుండా అలాగే ఉంటే మనకి ఎలా ఉంటాయి అవి జిగురు వచ్చేసి ఉంటాయి. దుర్వాసన వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయకుండా ఉన్నారు కాబట్టి ఇక్కడంతా అంత దుర్వాసనతో ఉన్నది. పురుషస్య ప్రహృష్టస్య ప్రతిషిద్ధానులేపనం సంతప్తామివ శోకేన గాత్రాయిష్టుమభూషణం. మంచి గంధాలు మొదలైన పైపూతలతో ఉండి సువాసన భరితంగా ఉండేది. ఆభరణాలు ఇవన్నీ ధరించి ఎంతో కళకళలాడుతూ ఉండేవాళ్ళందరూ. కానీ ఇప్పుడు దుఃఖంలో కృషించిపోయి అక్కడ అందరి శరీరాలు దీనవస్థలో ఉన్నాయి. ప్రావృషి ప్రవిగాఢాయాం ప్రవిష్టాస్య బ్రహ్మండలం ప్రచ్ఛన్నాం నీలజీముత్యేహ భాస్కరస్య ప్రభామివ. వర్షాకాలంలో దట్టమైన నల్లని మేఘాలు ఎలా అయితే సూర్యుని కమ్మివేస్తూ ఉంటాయో తేజస్సు లేని ఇక్కడ కూడా వెలవెలబోతుంది అయోధ్య నగరము. భరతస్తు రథస్తందస్ శ్రీమాన్ దశరథాత్మజః వాహయంతం రథశ్రేష్టం సారథిం వాక్యమబ్రవీత్. దశరథుని కుమారుడైన సకల శుభ లక్షణాలు సంపన్నంగా ఉన్నవాడైన భరతుడు ఆ రథంను కూర్చుని ఉండే ఆ మహారథాన్ని నడుపుతున్న సారథితో ఇలా అంటున్నాడు. కిం ను కల్వద్య గంభీరో మూర్ఛితో నా నిశమ్యతే యథా పురమయోధ్యాయాం గీతా వాదిత్ర నిస్వనః. ఇది వరకు అయోధ్యలో వీణ వేణు గాథాలతో ఎంతో చక్కగా వాయిస్తూ ఉండేవాళ్ళు, పాటలు పాడుతూ ఉండే ఇవన్నీ వినసొంపుగా వినిపిస్తూ ఉండేది నగరం అంతా కూడా. కానీ ఎక్కడ ఏమి వినిపించట్లే, నిశ్శబ్దంగా ఉన్నది. వారుణీ మదగంధశ్చ మాల్యగంధశ్చ మూర్ఛితః చందనాగరుగంధశ్చ నా ప్రభవాతి సమంతతః. ఈరోజు అయోధ్యలో వీచే గాలులు కూడా అక్కడ ఎవరిని కూడా అంటే ఏది ప్రతిదీ తన బాధను వ్యక్తపరుస్తున్నట్టుగానే జనాలకి ఆహ్లాదకరంగా ఉండే ఆ గాలి కూడా ఇక్కడ ఏవీ లేకుండా సువాసనలు లేవు, పూలమాలలు పరిమళాలు అన్నీ చక్కగా అదంతా వ్యాపింపచేసేది. ఇప్పుడు ఏమీ లేదు, అసలు గాలే ప్రసరించటలేదు. యాన ప్రవరో ఘోషశ్చ స్నిగ్ధశ్చ హయనిస్వనః
प्रमत्तगजनादश्च महाश्च रथनिस्वनः नेदानीं श्रूयते पुर्याम् अस्यां रामे निवासिते. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పటి నుంచి ఇక్కడ పల్లెకుని మోసే ఆ ఘోషలు కానీ, చెవులకి వినిపించాల్సిన శబ్దాలేవి కూడా వినసొంపుగా ఏదీ వినపట్లేదు. గుర్రాలు శబ్దాలు చేయట్లేదు, అలాగే ఏనుగులు కూడా జింకారాలు వినిపించట్లేదు, మహారథాల యొక్క సవ్వడులు కూడా వినపడట్లేదు. చందనాగరు గంధాశ్చ మహార్హాశ్చ నవస్రజః గతే హి రామే తరుణాః సంతప్తానోపభుంజతే బహిర్యాత్రాం న గచ్చంతి చిత్రమాల్యాధరా నరాః నోత్సవాః సంప్రవర్తంతే రామశోకార్దితే పురే. శ్రీరాముడు ఎడబాటుకి తట్టుకోలేక ఎలా అయితే ఆ వనములకు వెళ్ళిపోయాడు, ఇక్కడ ఉన్న యువతులు కానీ యువకులు కానీ వాళ్ళందరూ కూడా దుఃఖానికి లోనయ్యారు. అందుకని చందనం అగరు గంధాలు కూడా అలుముకునే వాళ్ళు కూడా అలుముకోవట్లేదు. గుమగుమలాడే వాసనలు వచ్చే ఈ పూలమాలలు ధరించేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరూ ఏమీ ధరించట్లేదు. శ్రీరాముడు ఒక ఎడబాటుకి కుమిలిపోతూ ఉన్నారు పౌరులందరూ కూడా. అందుకని సరదాగా ఎవరు మాట్లాడుకోవట్లేదు, ఎవరు తిరగట్లేదు. ఈ ఆభరణాల దగ్గర నుంచి అలంకరించుకోవటానికి కానీ దేనికి ఎవరు ఏది ఉత్సాహం చూపించట్లేదు. అందుకని అక్కడ ఉత్సవాలు కూడా ఆగిపోయాయి. సహనూనం మమ భ్రాత్ర పురస్యాస్యాద్యుతిర్గత నహి రాజ్యత అయోధ్యాయాం సాసరేవార్జునీక్షప కథాను ఖలు మే భ్రాత మహోత్సవ ఇవాంగతః జనయిష్యత అయోధ్యాయాం హర్షం గ్రీష్మ ఇవాంబుధః. ఈ అయోధ్యపుర శోభ అంతా వైభవం అంతా కూడా మా అన్న అయిన శ్రీరాముడు వెళ్ళిపోవటంతోనే అంతా వెళ్ళిపోయింది. ఇది ముమ్మాటికి నిజమే. అందుకే ఇప్పటికీ అయోధ్య జనాలందరూ కూడా అక్కడ ఎంత శోభాయమానంగా ఉండాల్సిన ప్రదేశమో వీళ్ళొక్క బాధ రాముడొక్క ఎడబాటు కారణంగా ఆ వనవాస దీక్ష ముగించుకుని రాముడు వచ్చేదాకా ఇక్కడ మళ్ళీ ఆ కాంతి రాదు. ఇక్కడ వీచే గాలి కానీ ఉత్సవాలు కానీ మళ్ళీ అందరికీ సంతోషంగా ఉండాలంటే రాముడు వనవాసం చేసుకుని మళ్ళీ వచ్చినప్పుడు కానీ ఉండదు. ఎలా అయితే గ్రీష్మ ఋతువులో మేఘాలు అక్కడ ప్రభు యొక్క రాక కోసం చూస్తున్నట్టుగా, అంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడు వర్షం పడుతుందని మనం ఎలా ఎదురు చూస్తున్నాం, అలాగే అయోధ్య నగరంలో వాళ్ళందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో నింపటానికి రాముడు ఎప్పుడు వస్తాడా అన్నట్టుగానే అందరూ వేచి చూస్తూ ఉంటారు. తరుణిశ్చారు వేశ్యేశ్చ నరేరున్నతగామిభిః సంపతి విరయోధ్యాయాం నాభిభాంతి మహాపదాః. చక్కని వేషభూషణములు ధరించే యువకులు కానీ జనులు కానీ ఇక్కడ ఎక్కడా ఎవ్వరూ ఏమీ ధరించట్లేదు. రాజ వీధుల్లో తిరగటు కూడా లేదు. అందువల్లనే ఇక్కడ ఈ వీధులన్నీ కూడా వెలవెలబోతున్నాయి. ఏవం బహువిధం జల్పన్ వివేశ వసతిం పితుః తేన హీనాం నరేంద్రేణ సింహాహీనాం గుహామివ. భరతుడిలా పలుకుతుండగా అక్కడ రాజభవనాల్లో ప్రవేశించాడు. దశరథ మహారాజు లేని ఆ భవనాలు ఆ సింహం లేని గుహల్లాగా కనపడుతున్నాయి. తద అంతఃపురముత్కీత ప్రభుం సురేరివోత్సృష్టమాభాస్కరం ధినం నిరీక్ష సర్వం తు వివక్తమాత్మవాన్ ముమోచ బాష్పం భరతః సుదుఃఖితః. ఆ అంతఃపురంలో జనసంచారం లేకపోవడంతో బోసిపోయి ఉండే అప్పుడు అది సూర్య కిరణాలు పడకుండా ఉంటే ఎలా అయితే దేవతల్ని విడిచినట్టుగా ఆ దురవస్థకి గురవుతారో అలాగే శోభ లేకుండా ఉన్న అవన్నీ చూస్తున్న బుద్ధిమంతుడైన భరతుడు ఆ అంతఃపురం అంతటా ఒక్కసారిగా కలయిగా తిరిగి దుఃఖంతో కన్నీరు మున్నీరుగా మళ్ళీ విలపిస్తూనే ఉన్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో 114 సర్గా సంపూర్ణం.